చిన్ని బాలుడా, బాలుడా చిన్ని బాలుడా, బాలుడా ముద్దు బాలుడా, బాలుడా ముద్దు బాలుడా, అర్ధరాత్రి కాలమందు బాలుడా, అర్ధరాత్రి కాలమందు బాలుడా, అవతరించినవయ్య బాలుడా, అవతరించినవయ్య బాలుడా, అర్ధరాత్రి కాలమందు అవతరించినవయ్య బాలుడా, చిన్ని బాలుడా, బాలుడా ముద్దు బాలుడా. పశువుల కొట్టమందు బాలుడా, పశువుల కొట్టమందు బాలుడా, పవలించినవయ్య బాలుడా, పవళించినవయ్య బాలుడా, పశువుల కొట్టమందు పవలించినవయ్య బాలుడా, చిన్ని బాలుడా, బాలుడా ముద్దు బాలుడా. పరమండలము నుండి బాలుడా, పరమండలము నుండి బాలుడా, పరమదూతలొచ్చిరయ్య బాలుడా, పరమదూతలొచ్చిరయ్య బాలుడా, పరమండలము నుండి పరమదూతలొచ్చిరయ్య బాలుడా, చిన్ని బాలుడా, బాలుడా ముద్దు బాలుడా, బాలుడా చిన్ని బాలుడా, బాలుడా ముద్దు బాలుడా. గొల్లలు వెంటనే వెళ్ళి మరియమ్మను యేసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనమందరం కూడా 2023వ సంవత్సరంలో ఆఖరి రోజున ఉన్నాం. మరి యొక్క ఆదివారం రోజున మన యొక్క శ్రీ సభ పవిత్ర తిరు కుటుంబం యొక్క పండుగను జరుపుకుంటుంది. యేసు మరియా జోజప్పల్ గారి యొక్క పండుగ. ఈ యొక్క కుటుంబం దేవుడు నిర్ణయించినటువంటి ఒక కుటుంబం. మరి తల్లి యేసేపులు భార్యాభర్తలుగా, అదేవిధంగా పవిత్ర ఆత్మ చేత మరి తల్లి గర్భం దాల్చడం, వారిరువురికి యేసుక్రీస్తు లోక రక్షకుడిగా పుట్టడం, మరి వారి ఇరువురు ఏ విధంగా జీవించారు, తదనంతరము వారు ముగ్గురు కూడా ఏ విధంగా ఒక పవిత్రమైనటువంటి తిరు కుటుంబం వలె జీవించారో మనము వాక్యంలో వింటూ ఉన్నాం. మరి మొదటి పట్టణము, రెండవ పట్టణాల్లో మనం ఏ విధంగా తల్లిదండ్రులను గౌరవించాలి, మరి వారు ఏ విధంగా మనం గౌరవిస్తూ వారు చేసినటువంటి మంచిని మర్చిపోకుండా బిడ్డలుగా తల్లిదండ్రులను తుది వరకు కూడా చూసుకోవడం బాధ్యతను గుర్తు చేస్తూ, అదేవిధంగా భార్య భర్తను, భర్త భార్యను ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళాలని, మరి ఈరోజు సువిశేషపట్నంలో ఏ విధంగా బాలయేసు దేవాలయంలో సమర్పిస్తూ ఉండడం, మరి ప్రవక్తలైనటువంటి సిమియోను, అదేవిధంగా అన్నమ్మ యేసుక్రీస్తును, బాలయేసు అనేటువంటి యేసును చూచి సంతోషంను వ్యక్తపరుస్తుండడం మనం గమనిస్తున్నాం. కావున మరి రేపటి రోజున మన నూతన సంవత్సరం అడుగు పెట్టబోతుండగా మన యొక్క కుటుంబ జీవితం అనేది చాలా చాలా పవిత్రమైనది. దేవుడు నిర్ణయించినటువంటి కుటుంబముగా, పిల్లలను దేవుడిచ్చిన కానుకలుగా మనం స్వీకరిస్తూ
పవిత్రమైన కుటుంబం వలె జీవించడానికి ఈ యొక్క తిరు కుటుంబం అనేది ఒక ఆదర్శంగా ఉందని మనం గ్రహిద్దాం. మరి యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోతున్న మనము మన యొక్క పాపములను ఆ యొక్క దేవాదేవునికి సమర్పిస్తూ ప్రభు నుంచి పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. పిత యొక్క ప్రక్కన మహాగణతతో
కూర్చొని ఉన్నవారా పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరువమని మా నేత్రములను తెరువమని మిమ్మును వేడుచు ఉన్నాము మీ దయనేలలో కోరెదము మిమ్మును వేడుచు ఉన్నాము మీ దయనేలలో కోరెదము మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు పవిత్ర కుటుంబమును మా కుటుంబ జీవితములోని ప్రేమ బంధములకును నైతిక విలువలకును గొప్ప ఆదర్శముగా దయచేసితివి. ఈ సత్యమునే స్మరించుకొనుచు మేము ఈ ఉత్సవమును జరుపుకొనుచున్నాము. యేసు మరియ యేసేపులు జీవించిన కుటుంబ జీవిత ఆదర్శమును అనుసరించి మేము మానవ ప్రేమలోని పావిత్రమును కుటుంబపు విలువల గొప్పతనమును గ్రహించి సంతసింతుముగాక. కడన నీ స్వర్గపు నివాసములో చేరి శాంతి సమాధానములను బహుమతిగా పొందు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 12వ వచనము నుండి 14వ వచనం వరకు. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెననియు తమ తల్లికి విధేయులై ఉండవలెననియు దేవుని కోరిక. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనినట్లే, తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు, అతని ప్రార్థనను దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడును, అతని తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయులైనట్లే. నాయనా, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము. అతడు జీవించి ఉన్నంత వరకు అతనిని కష్టపెట్టకుము. అతనికి మతి తప్పినను నీవతనిని ఆదరముతో చూడవలెను. నీవు బలమును ఆరోగ్యముగను ఉన్నావు గనుక అతనిని అలక్ష్యము చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసిపెట్టును.
ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతికి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసుదేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తములు కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. పరిశుద్ధ రక్తములు కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. ఎల్లప్పుడు నిర్మల మనసులతో జీవింప మాకై ప్రార్థన చేయుమమ్మా. ఎల్లప్పుడు నిర్మల మనసులతో జీవింప మాకై ప్రార్థన చేయుమమ్మా. యోసేపు గారా మా పాలక తండ్రి, మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యోసేపు గారా మా పాలక తండ్రి, మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. కన్నీటి బాధలలో ఉన్న మమ్ము ఓదార్చి దయతో నడిపించుమా. కన్నీటి బాధలలో ఉన్న మమ్ము ఓదార్చి దయతో నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగే అనుగ్రహం. రెండవ పట్టణము కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు కాబట్టి మీరు దయా కనికరము వినయము సాత్వికత ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు. అది అన్నిటినీ ఐక్యముగా ఉంచగలదు.
క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపన నిండు. ఏలయనా ఈ శాంతి కోరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాళమున నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసుప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేరవలెను. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండు. క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యమిది. భర్తలారా, మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులను అన్ని విషయములలోనూ విధేయులగుడు. ఇందువలన మీరు క్రైస్తవుల మధ్య ప్రీతిప్రాప్తులగుదురు. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు. ఏలయనా వారికి ధైర్యము కలుగవచ్చును గదా. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, 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 hallelujah. ప్రవహించే జీవధార అవని చెంతకు ప్రయాణించే లోకకర్త మరియ కౌగిట. ప్రవహించే జీవధార అవని చెంతకు ప్రయాణించే లోకకర్త మరియ కౌగిట. కురిపించే ఆత్మజల్లు దీన మనసులా, కురిపించే ఆత్మజల్లు దీన మనసులా, వికసించే అమర స్వరము విశ్వమంతటా, వినిపించే అమర స్వరము విశ్వమంతటా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉదయించే నేడు మనకు రక్షకుడు, ప్రభవించే పుడమిలో నా నీతి వాక్యము. ఉదయించే నేడు మనకు రక్షకుడు, ప్రభవించే పుడమిలో నా నీతి వాక్యము.
ప్రణుతించే జీవకోటి ప్రేమ రూపుని, ప్రణుతించే జీవకోటి ప్రేమ రూపుని, వికసించే సర్వజగతి వింత కాంతితో, వికసించే సర్వజగతి వింత కాంతితో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుంచి 40 వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యేసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము 1 జత గువ్వలనైనను 2 పావురము పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి. యెరూషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని అందుండెను. ప్రభు వాగ్దానం క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్ర ఆత్మ తెలియజేశాను. పవిత్రాత్మ ప్రేరణ చేయి అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానంతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచ్చట అన్నమయనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను.
ఆమె ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగాను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలియా ప్రాంతములోని తమ పట్టణముకు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా తిరుకుటుంబ ఉత్సవ యొక్క పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పట్టణాలు మనకు తెలియజేస్తున్న విధముగా ఈ యొక్క తిరుకుటుంబమైనటువంటి యేసు మరియా జోజెప్పులు గారు ఏ విధంగా జీవించారు, దేవుని యొక్క చిత్తానికి ఏ విధంగా వారు తల వంచారు. మరి తల్లి కావచ్చు, జోజప్ప కావచ్చు, వారి ఇరువురు దేవుని యొక్క ప్రణాళిక వారి జీవితంలో ప్రకాశింపబడుతున్నప్పుడు దాన్ని స్వీకరించగలిగినారు. కష్టమైనప్పటికీ, బాధ అయినప్పటికీ వాళ్ళు దాన్ని స్వీకరించడం వలన యేసుక్రీస్తు లోకరక్షకుడైనటువంటి యేసుకు ఇమ్మానువేలుగా ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి తల్లిదండ్రులుగా ఈ లోకంలో ఒక గొప్ప అవకాశమును పొందుకొని ఉన్నారు. మరి ఈరోజు ఈ యొక్క పండుగ ద్వారా మన జీవితంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలండి. మొట్టమొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాము, మనమందరం కూడా తల్లిదండ్రులను గౌరవించాలని, మరి తల్లికి తండ్రికి పిల్లల మీద హక్కు ఉంటుందని, అదేవిధంగా వారిని సన్మానిస్తూ గౌరవిస్తూ వారిని చూచుకునే బాధ్యత కూడా పిల్లలకు ఉందని మనము నేర్చుకుంటూ ఉన్నాం. వాళ్ళు వృద్ధాపాయంలో ఉన్నప్పటికీ, వారికి ఎలాంటి చివరికి మతి తప్పినప్పటికీ వారిని ఆదరముతో ప్రేమతో చూడాలి అని దేవుడు గుర్తు చేస్తున్నారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు గూర్చినటువంటి ప్రేమ మనం అనుభవిస్తున్నప్పటికీ పెద్దలయ్యే కొద్దీ మనం తల్లిదండ్రులను నిరాకరిస్తూ ఉంటాం. ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి? మరి ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఎన్నెన్నో వృద్ధాశ్రమాలు ఎక్కువగా తయారవుతూ ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ హోమ్స్గా ఎంతోమంది తల్లిదండ్రులను వదిలిపెడుతున్నారు. వారికి కావలసినటువంటి ఆస్తిని, వారికి కావాల్సిన సంపదను పొందుకున్న తర్వాత తల్లిదండ్రులు నాకు అవసరం లేదు అనేటువంటి దృక్పథంతో ఈరోజు సొసైటీ సామాజిక జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, మనం అనుభవిస్తూ ఉన్నాం. చిన్నప్పుడు తల్లి ఇస్తున్నటువంటి ప్రేమ కావాలి, తండ్రి ఇస్తున్నటువంటి ఆదరణ కావాలి. కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత, ఈ సమాజాన్ని చూసిన తర్వాత తల్లిదండ్రులు నాకు అవసరం లేదు అంటున్నటువంటి పిల్లలు ఈ రోజుల్లో ఎంతోమంది ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నీకు నాకు తెలియజేస్తుంది. ఎంతో జాగ్రత్త కలిగినటువంటి విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. వృద్ధుడైన నీ తండ్రిని బాగా చూచుకొనుము, అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకూడదు. మరి ఏ విధంగా చేయాలో, మరి తల్లిదండ్రులను సంతోషపెట్టు కుమారులకు ఏ విధంగా దేవుడు దీవెనలు ఇస్తూ ఉన్నాడు, బాధ పెడుతున్నటువంటి పిల్లలను వారి నుంచి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి శాపగ్రస్తులుగా కాబడుతున్నారో కూడా గుర్తు చేస్తున్నది. నేను చెప్పే మాటలు మర్చిపోండి, కానీ పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తున్న విషయాలను గుర్తు చేసుకోవాలి. మన యొక్క తల్లిదండ్రులు వారు సమస్తమును కూడా త్యాగము చేసి పిల్లల కోసమే కష్టపడుతూ, పిల్లల కోసమే వాళ్ళు శ్రమిస్తూ, మరి పిల్లల కోసమే వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇస్తూ ఉండగా, పిల్లలమైన మనము తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించే బాధ్యత ఉంది అని ఎన్నటికీ మర్చిపోకూడదు. అందుకే లూకా సువార్తలో వింటూ ఉన్నాం, యేసు ప్రభు ఏ విధంగా తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు అని వాక్యం తెలియజేస్తున్నది. రెండో పట్టంలో మనం వింటున్నాము,
భార్య భర్తలు ఏ విధంగా ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. పెళ్లి చేసుకునే సమయంలో మనకు తెలుసు, భార్య భర్తకు, భర్త భార్యకు ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఆ యొక్క ప్రమాణాలను మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడే మన యొక్క జీవితం సాఫీగా ముందుకు వెళ్తుంది. మరి పిల్లలు ఏ విధంగా దేవుని యొక్క కనికరం వలన, దేవుని యొక్క కృప వలన భార్య భర్తలకు కానుకలుగా ఇవ్వబడుతున్నారు. తల్లిదండ్రులు మనం ఏ విధంగా చూసుకోవాలో అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా పిల్లలను సన్మార్గం నడిపించే బాధ్యత ఉంది. తల్లిదండ్రులకు కూడా పిల్లలకు కావాల్సినటువంటి జ్ఞానమును, పిల్లలకు కావాల్సినటువంటి అవసరముల్లో తోడుగా ఉండాలి అని మనం గమనించాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులమైన మనం ఎన్నో సందర్భాల్లో పిల్లలకు అన్నీ కూడా మంచివి సమకూర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ దైవ జ్ఞానమును, దైవ భయమును, పరిశుద్ధ గ్రంథమును, మరి ఈ యొక్క స్త్రీ సభ విషయములను మనము జాగృతి కలిగి నేర్పిస్తున్నామా లేదా అనేది కూడా ఒకసారిగా గ్రహించాలి. మరి ఈరోజు సువిశేషపట్నంలో విన్న విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మరియ యేసేపులు ఇరువురు కూడా బాలయేసును దేవాలయంలో సమర్పించడానికి మరి శుద్ధీకరించవలసినటువంటి ఆచారమును చేస్తూ వెళ్తున్న తరుణంలో యేసుక్రీస్తు కోసమై వేచి చూస్తున్నటువంటి సిమియోను ప్రవక్త ఎదురవుతున్నారు. అతను నీతిమంతుడని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తున్నది. ఆ సిమియోను ప్రవక్త యేసుక్రీస్తుని చూసిన వెంటనే గమనించాడు, ఇదిగో మెస్సయ్య, ఇక నా జీవితము నిష్క్రమింపనిమ్ము, ఇంక నాకు చాలు. యేసుని చూచినటువంటి ఆ యొక్క తరుణంలో తను పొందుకున్న అనుభవం ఏమిటంటే, రక్షకుని చూసిన తర్వాత ఇక నాకు జీవించి ఇంకేమీ అవసరం లేదు. మరి మనం అందరం కూడా క్రిస్మస్ పండుగను జరుపుకొని ఉన్నాం. ప్రతి తల్లిదండ్రి కూడా తన పిల్లలు పుట్టినప్పుడు వారి యొక్క ఆనందమును ఏ విధంగా పంచుకుంటుంటారో ప్రపంచానికి నీకు నాకు తెలుసు. మరి అలాంటి సమయంలో యేసును రక్షకుడిని గుర్తించినటువంటి సిమియోను మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను కూడా దేవుడిచ్చిన కానుకలుగా స్వీకరిస్తున్నామా? గమనించాలి. ఈ రోజుల్లో ఎంతోమంది యువతి యువకులు తెలియనటువంటి వయస్సులో చేయకూడని తప్పులు చేసి అబార్షన్ ద్వారా కడుపులోనే బిడ్డ ప్రాణాలు తీసేస్తున్నారండి. ఇది ఒక సాధారణమైన క్రియగా ఈ రోజుల్లో మారిపోతుంది. ఇది ఎలాంటి తప్పు లేదు అనేటువంటి భావనతో జీవిస్తున్నాం. గమనించాలి, ఒక ప్రాణము తీయడానికి నీకు నాకు హక్కు లేదండి. దేవుడే నీకు నాకు జీవాన్ని ఇస్తున్నాడు. దేవుడే నీకు నాకు ప్రాణముతో నింపుతున్నాడు. మరి అలాంటిది పిల్లలను గర్భములోనే చంపివేసేటటువంటి ఈ యొక్క నూతనమైనటువంటి ఆలోచనలు ప్రజల్లో నుంచి తీసివేయాలి. ఒకవేళ అలాంటి తప్పులు ఎవరైనా చేస్తున్నట్లయితే పెద్దలుగా, తల్లిదండ్రులుగా మనం వారిని గద్దించాలి, వారికి నేర్పించాలి. అంతేకాదు, అదేవిధంగా అన్నమ్మ అనే ప్రవక్తి కూడా ఆ యేసును గూర్చినటువంటి బాలయేసును గూర్చినటువంటి సందర్భమును మనకు తెలియజేస్తున్నారు. వీరిరువురు కూడా ఈ బాలయేసును చూసిన తరుణంలో వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ యొక్క సంతోషముతో పాటు ఆ ప్రవక్తలు ఇద్దరూ కూడా తెలియజేసే విషయం ఏంటంటే, ఇదిగో ఈ యొక్క యేసు ప్రభు మెస్సయ రక్షకుడిని గుర్తించగలిగారు. మరి మనం కూడా ఈ యొక్క ఆఖరి రోజున ఉండగా, ఈ యొక్క 2023వ సంవత్సరంలో యేసుక్రీస్తు పుట్టుకను క్రిస్మస్ పండుగ ద్వారా జరుపుకొని ఉండగా యేసును రక్షకుడుగా మన యొక్క జీవితంలో స్వీకరించాలి. మన యొక్క కుటుంబంలో కూడా బాలయేసును స్వీకరించాలి, కుటుంబ సభ్యుడిగా స్వీకరించాలి. అందుకనే సాంప్రదాయపూర్వకంగా క్రిస్మస్ పండుగ సమయంలో దానికి ముందున మనము క్రిస్మస్ పండుగ తయారు చేసుకునే సందర్భంలో ప్రతి గురువు కూడా యువతి యువకులతో కలిసి బాలయేసు స్వరూపం తీసుకొని, ఇదిగో యేసుక్రీస్తు పుడుతున్నాడు, ఈ లోకంలో రక్షకుడు రాబోతున్నాడు, స్వీకరించనే శుభవార్తను ఇంటింట తెలియజేస్తుంటారు. దానికి కారణము మనమందరం కూడా బాలయేసును మన కుటుంబ సభ్యుడిగా స్వీకరించాలి. మరి ఈరోజు ఈ యొక్క తిరు కుటుంబ పండుగను మనమందరం కూడా జరుపుకుంటుండగా ఈ యొక్క పండుగ ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే,
ఈ యొక్క మరియా యేసేపులు ఇరువురు కూడా ఆచారపూర్వకం ప్రకారంగా, మోసే చట్టం ప్రకారంగా బాలయేసును శుద్ధీకరించేటటువంటి ఒక క్రియలో, బాలయేసును దేవాలయంలో సమర్పించేటటువంటి ఒక ఆచారం ప్రకారంగా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు, ఆ యొక్క విధులు నిర్వర్తిస్తున్నారు. మరి మన యొక్క క్రైస్తవ జీవితము కూడా తల్లిదండ్రులారా దయచేసి గమనించండి. పిల్లలు చర్చికి రావడం లేదు అనేటువంటి ఒక కంప్లైంట్ అయితే ఇస్తున్నాం, కానీ తల్లిదండ్రులుగా పిల్లలను చర్చికి తీసుకువలసిన బాధ్యత ఉంది. ఇది కేవలం ఆచారపూర్వకమైనటువంటి క్రియ మాత్రమే కాదు, ఇది బాధ్యత కూడినటువంటి క్రియ కూడా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క బాధ్యతను మనం మర్చిపోకుండా పిల్లలను ఎటు తిరిగైనా మనము చర్చికి తీసుకువెళ్ళాల్సి ఉన్న సాంప్రదాయమే కాదు, ఆ యొక్క బాధ్యతని గుర్తు చేసుకుంటూ వాళ్ళని చర్చికి తీసుకువెళ్ళి దేవుని యొక్క భయమును, దేవుని గూర్చిన జ్ఞానము నేర్పిద్దాం. రెండవదిగా ఆ యొక్క బాలయేసును చూసినటువంటి సిమియోను ప్రవక్త చెప్తూ ఉన్నారు, ఈ యొక్క బాలుడు అనేకుల ఉద్ధరమునకు, ఎంతోమంది వైరమునకు ఒక గుర్తుగా, చిహ్నముగా ఉండిపోతున్నాడు. నీ యొక్క హృదయమున ఒక ఖడ్గము దూసుకోపోనున్నది అని మరీ తల్లికి తెలియజేస్తున్నారు. మరి ఈరోజు మన యొక్క కుటుంబ జీవితాలు మనం గమనిస్తే ఎన్నో కలహాలు, ఎన్నెన్నో రకమైనటువంటి గొడవలతో, సమస్యలతో ముందుకు వెళ్తూ ఉన్నాయి. ప్రతి కుటుంబంలో కూడా సమస్యలు ఖచ్చితంగా ఉండవచ్చు, కానీ సమస్యలు ఉన్నాయని ఒకరినొకరు దూరం చేసుకోవడం కాదు, సమస్యలు ఉన్నప్పటికీ ఐక్యమత్యంగా ఏ విధంగా జీవించాలని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ధ్యానించాలి. కుటుంబంలో కలహాలు రావడం వలన మా యొక్క కుటుంబం చిన్నభిన్నమైంది అని చెప్పుకుంటున్నామే, కానీ ఆ యొక్క కలహాల వలన మాలో ఐక్యతను పెంపొందించుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నామా లేదా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మూడవదిగా మన కుటుంబంలో ఉన్నటువంటి మంచి అలవాట్లను మనం ఇతరులకు నేర్పించే వ్యక్తులుగా కూడా ఉండాలి. ఈ రోజుల్లో కుటుంబాలు విచ్ఛిన్నం కావడం మాత్రం కాదు, మనుషులమే మనము ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతున్నాం. నా జీవితం నా ఇష్టం అనేటువంటి ఆలోచనలతో మనము కలిసికట్టుగా జీవించేటటువంటి ఆలోచన పక్కన పెట్టి ఏకముగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సమాజం ఎటువైపు పరిగెడుతున్నది. కావున మనం ఏకముగా కాదు, కలిసి జీవించడంలోనే ఆనందం ఉందని ఈరోజు మన యొక్క తిరు కుటుంబం ద్వారా మరియా యేసేపు మరి బాలయేసు నేర్పిస్తున్నారు. అంతేకాదండి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ యొక్క తిరు కుటుంబం అనేది మన యొక్క కుటుంబాలకు ఒక ఆదర్శముగా నిలబడుతున్నది. ఆ రోజు యేసేపు మరియతల్ని నిరాకరించాలని ప్రయత్నం చేశాడు, కానీ దూత కలలో కనిపించి చెప్పడం ద్వారా మరియతల్ని స్వీకరించాడు. తన బాధ్యత మర్చిపోకుండా గర్భవతి ఉన్నటువంటి మరియతల్లిని తను దూర ప్రదేశము తీసుకొని వెళ్తున్నాడు. ఇంటింటా తిరుగుతున్నారు. మరి వారి జీవితంలో కష్టం కలిగినప్పుడు వారు ఒకరినొకరు వదిలిపెట్టి వెళ్ళిపోయారా అంటే లేదు. మరి అలాంటి సందర్భాలు మన కుటుంబంలో కలిగినప్పుడు మనము కష్టాలు వస్తున్నాయని దూరం పారిపోవడం కాదు, కష్టాలు వస్తున్నాయని దగ్గర కావాలి. వీలైతే మనం కూర్చొని చర్చించాలి, అంతేకాని మన కుటుంబాన్ని విచ్ఛిన్నము చేసేటటువంటి క్రియలో మనం పాల్గొనకూడదు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క తిరు కుటుంబం ద్వారా యేసు ప్రభు మనము ఏ విధంగా అతను తల్లిదండ్రుల యొక్క విధేయతతో పెరుగుతున్నాడు, జ్ఞానంలో పెరుగుతున్నాడు, దృఢకాయుడై పెరుగుతున్నాడు, దేవుని యొక్క అనుగ్రహం పొందుకొని జీవిస్తున్నాడు మనం నేర్చుకున్నాం. మరి అలాంటిది మన కుటుంబంలో కూడా మనమందరము కూడా దైవ జ్ఞానముతో, దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క అనుగ్రహముతో, ఇదిగో యేసుక్రీస్తు మన ఇంటికి అధిపతి, యేసుక్రీస్తు మన రక్షకుడు, యేసుక్రీస్తు ఇమ్మానువేలుగా మన కుటుంబంలో ఉంటున్నాడు అని గ్రహించి కుటుంబ సభ్యుల మనం అందరము కూడా ఐక్యమత్యమై జీవించాలి, ఐక్యం వైపు నడవాలి. మనలో కలహాలు కలిగినప్పటికీ, విభేదాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి చర్చించుకొని మనం ప్రేమతో జీవించాలని, మన క్రైస్తవ కుటుంబాలు ఇతర కుటుంబాలకు ఆదర్శ కుటుంబాలుగా ఉండాలని మనమందరం కూడా కష్టపడాలి.
అంతేకాకుండా వీటితో పాటు మన తల్లిదండ్రులను గౌరవిద్దాం. వృద్ధాపాయంలో ఉన్నటువంటి వారిని నిరాకరించకుండా వారిని మనం ప్రేమతో చూసుకుందాం. బతికున్న రోజులు కూడా వారిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయి విడవకుండా ఉండాలని గ్రహిద్దాం. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనందరినీ కూడా ఎట్టి పరిస్థితులు నిరాకరించలేదు. మనం తప్పు చేసినా, మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాళ్ళు మనల్ని చూసుకున్నారు. ప్రేమతో మనకు కావాల్సిన అన్నీ కూడా సమకూర్చి ఉన్నారు. మరి కొంతమంది తల్లిదండ్రులు పేదరికం కారణంగా, మరి వేరువేరు పరిస్థితుల కారణంగా పిల్లలకు పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించి ఉండరు. అంత మాత్రాన మన తల్లిదండ్రులను ఏలెత్తి చూపించే అర్హత నీకు నాకు లేదు. ఎందుకంటే వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళు కష్టపడి ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకుందాం, స్వీకరిద్దాం. మన యొక్క జీవితాన్ని అభివృద్ధి పదం వైపు మనం నడిపించుకుందాం. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలను బాధ్యతతో, నేను పట్టించుకొని నాకు అవసరం లేదు అనే ఆలోచన లేకుండా పిల్లలను దైవ భయంతో, జ్ఞానముతో పెంచి మన క్రైస్తవ జీవితం ముందుకు వెళ్దాం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి ఒక కుటుంబం గురించి చెప్పాను. ఇప్పుడు నేను గ్రహించవలసింది ఏంటంటే, మనము తిరుసభ అనే ఒక కుటుంబంలో భాగస్థులుగా ఉంటున్నాం. రెండో విషయం ఏమిటంటే, జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు శ్రీ సభలో మనం భాగస్థులం. అదొక పెద్ద కుటుంబం. మన కుటుంబాలు తల్లి, తండ్రి, పిల్లలు ఒక చిన్న కుటుంబం అయితే, శ్రీసభ అనే ఒక పెద్ద కుటుంబంలో భాగస్థులం కావున మనము మన యొక్క శ్రీసభను గూర్చినటువంటి బాధ్యతను మర్చిపోకుండా, శ్రీసభలో చేయవలసిన బాధ్యతలు మర్చిపోకుండా మనము శ్రీసభలో ఐక్యమై దేవుడు చూపిస్తున్నటువంటి విధులను నిర్వర్తిస్తూ మంచి క్రైస్తవ జీవితం జీవిద్దాం. మన తిరు కుటుంబం మనందరికీ ఆదర్శ కుటుంబంగా ఉండాలని, మన కుటుంబాల్లో దేవుడు జీవించాలని మనమంతా కలిసి ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరం కలిసి విశ్వాసంగా చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరిని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరిని కుడిపక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, ఏలాది దూడలనా, ఏలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా?
వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది తోడలనా వేలాది పొటేలనా ఏడాది తోడలనా వేలాది పొటేలనా ఏడాది తోడలనా వేలాది పొటేలనా ఏడాది తోడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమానుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమర్పించు ఈ సమాధాన బలిదానములను దయతో స్వీకరింపుము. దేవుని కన్యమాత యొక్కయు పునీత యేసేపు యొక్కయు విజ్ఞాపన ప్రార్థనలనే సహాయమున మా కుటుంబములను నీ ప్రేమలోను శాంతిలోను స్థిరపరచుకొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసునులతోను అధిపతులతోను పరలోక దళములన్నింటితోను ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా.
పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు పరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున జయ జయ ధ్యానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు పావన పితా నీవు నిఖముగా పవిత్రుడవు నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నాము ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నాము కావున ఓ ప్రభువా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చూచు నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము యేసుక్రీస్తు వందనము ప్రేమ స్వరూప వందనము ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణము స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరును నీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన యొక్క రక్షకుడు మనకు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా ఎద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. ఇమ్మానుయేలు దేవుడా, మమ్ము రక్షించే దేవుడా. ఇమ్మానుయేలు దేవుడా, మమ్ము రక్షించే దేవుడా. పాలయేసువా, మా బంగారు యేసువా. చిందారి యేసువా, చిరునవ్వుల యేసువా. పాలయేసువా, మా బంగారు యేసువా. చిందారి యేసువా, చిరునవ్వుల యేసువా. లాలి జో జో లాలి జో, లాలి జో జో లాలి జో. లాలి జో జో లాలి జో, లాలి జో
జలమై ఉదయించావు ప్రతి నరుడు పయనించగను జీవ మార్గమై జన్మించావు ఈ లోకం జీవించుటకు జీవజలమై ఉదయించావు ప్రతి నరుడు పయనించగను జీవ మార్గమై జన్మించావు శాంతి పావురమై ఈ లోకమంతటా శాంతి విరజిల్లు మా పాలయేసువా నీవే కదా మానవ రక్షణ నీవే కదా పాప విమోచన ఇమ్మానుయేలు దేవుడా మమ్ము రక్షించే దేవుడా ఇమ్మానుయేలు దేవుడా మమ్ము రక్షించే దేవుడా పాలయేసువా మా బంగారు యేసువా చిన్నారి యేసువా చిరునవ్వుల యేసువా లాలి జో జో లాలి జో 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 జో లాలి జో జో లాలి జో. మన దేవుడు భూమిపై ప్రత్యక్షమై నరుల నడుమ నివసించెను. ప్రార్థించుదము. కరుణాపూరితుడవైన తండ్రి, పరలోకము నుండి ప్రసాదింపబడిన దివ్య సంస్కారముతో నీవు సంతృప్తపరిచిన వారు పవిత్ర కుటుంబపు ఆదర్శమును పాటించున్నట్లు చేయుము. ఈ జీవిత బాధలను అధిగమించిన అనంతరం యేసు మరియ యేసేపుల ప్రత్యక్ష దర్శనమునకు వారు పాత్రులగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం గత వారం ముందే క్రిస్మస్ పండుగను జరుపుకొని ఉన్నాం. మరి ఈ గడిచిన 2023వ సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను నన్ను ఎంతో సురక్షితంగా కాచి కాపాడాడు, తన యొక్క ప్రణాళిక ప్రకారం నడిపించాడు అనే విశ్వాసం మనందరికీ కూడా ఉంది. ఈ యొక్క విశ్వాసంలో భాగంగా మరి గడిచిన కాలంకంతా కూడా దేవునికి కృతజ్ఞతగా ఉండడం అనేది, దేవునికి కృతజ్ఞత చూపించడం అనేది మన క్రైస్తవులకు ఉన్నటువంటి బాధ్యత. మరి కావున దివ్యవాక్కు ధ్యాన కేంద్రం నుండి ఈరోజు సాయంత్రం 6 గంటలకు కృతజ్ఞత ఆరాధన నిర్వహించబడుతుంది. మీరందరూ కూడా దానిలో పాల్గొని దేవుని కృతజ్ఞత తెలియజేసి మరి తదుపరి మీ విచారణలకు దివ్య బలి పూజకు నూతన సంవత్సరం ప్రారంభించుకునే అవకాశమును, మరి మరియ తల్లి మాతృత్వ పండుగను జరుపుకునే అవకాశమును దేవుడు ఇచ్చి ఉన్నాడని మీకు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క నూతన సంవత్సర ప్రారంభంలో భాగంగా మనం గడిచిన సంవత్సరమునకు కృతజ్ఞతగా ఆరాధన, మరి రాబోతున్నటువంటి సంవత్సరమునకు కూడా దేవుడు మనల్ని తన యొక్క బాటలో తన యొక్క మార్గములో నడిపించాలని ఈ యొక్క కృతజ్ఞత ఆరాధనలో పాల్గొందాం. దయచేసి ఈ యొక్క అవకాశమును మీరందరూ కూడా సద్వినియోగపరచుకొని దేవుని యొక్క దీవెనలు పొందగలరని మేమందరం కూడా ఆశిస్తున్నాము. మరి ఈరోజు సాయంత్రం 6 గంటలకు కృతజ్ఞత ఆరాధన నిర్వహించబడుతుంది. ప్రభువు మీతో ఉండునుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. లాలి లాలమ్మ లాలి లాలను చూపాడరే బాలయేసునకు లాలి లాలను చూపాడరే బాలయేసునకు లాలి ఉడమిపై శిశువుగా పుట్టెనోయమ్మా పుడమిపై శిశువుగా పుట్టెనోయమ్మా వడయున్నై లోకాన వర్ధిల్లెనమ్మా లాలి 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 లాలమ్మ లాలి లాలను చూపాడరే బాలయేసునకు లాలి.